క్రీస్తునందు మీకు శుభోదయం. మనము చేయు ప్రార్థనలు దేవునితో మన సంబంధమును తెలుపుచూ ఉంటాయి. మనము చేయుచున్న ప్రార్థనలలో ఉన్న తీవ్రత దేవుని నుంచి మనము పొందుతామా లేదా అనేది కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. అంతేకాదు, మనము చేస్తున్న ప్రార్థనలో దేవుని విషయంలో మనము ఆయనను ఏ రీతిగా అర్థము చేసుకుని ఉన్నామో, ఆయన మన పక్షముగా ఏ రీతిగా ఉండడానికి ఇష్టపడుచున్నాడో కూడా మనము గ్రహించామనే సంగతి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకను మనము చేస్తున్న ప్రార్థనలు దేవునితో పోలిస్తే మన స్థితి ఏమై ఉన్నదో మనకు అర్థమయ్యేలా చేస్తూ ఉండాలి. ప్రార్థన అనేది దేవుని విషయమై మన స్వభావమును బయటికి తీసుకురాగలిగితే మన ఎడల దేవునికి ఎటువంటి కోరిక ఉన్నదో అనేది బయటపడుతూ ఉంటుంది. కీర్తన 143:6 దావీదు ఇలాగ ప్రార్థన చేసి ఉన్నాడు. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఇటువంటి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? ఇలాంటి పరిస్థితులు వస్తే ఇలానే ప్రార్థన చేయాలా? దేవునితో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు చాలా పర్సనల్గా దేవునితో మనకి అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ పర్సనల్ అటాచ్మెంట్ అనేది ఎంత గొప్పదంటే మన మనసులో ఉన్న ప్రతి భావమును కూడా ఆ వ్యక్తితో మనము తెలియజేస్తూ ఉంటాం. అదే క్రమంలో దేవునితో ఈ వ్యక్తిగత సంబంధము మనము కలిగి ఉన్నప్పుడు ఆయనతో కూడా మన ప్రతి విషయమును చర్చించకుండా లేదా వివరించకుండా ఉండలేము. ప్రార్థన దేవునికి ఎందుకు ఇష్టమైన సంగతి అంటే మనలో ఉన్నదంతా కూడా యథార్థంగా ఆయన ముందు పెడుతూ ఉంటాం. అందుకే దేవుడు యథార్థపరుల ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు. ప్రతికూల సమయంలో మన ప్రార్థనలు దేవుని కొరకై ఉండాలి. దేవుడు ఇటువంటి ప్రార్థనలు వినుటకు వేచి ఉంటాడా అంటే నిజమే, ఆయన వేచి ఉంటాడు. ఎందుకంటే మనము కేవలము ఆయన మీద మాత్రమే ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. బలము లేని ప్రార్థనలు, సంశయము ఉన్న ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవి కావు. ఎందుకంటే అవి ఆయన ఎడల విశ్వాసమును పరిపూర్ణంగా కనుపరచలేవు. కాబట్టి దేవుడు వాటి విషయమై ఎంతమాత్రము మేలుకై ఆలోచన చేయడు. ప్రతి విషయముకు కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవుడు దయచేయి వాటిని బట్టి జీవించడానికి ఇష్టపడినవాడు ఇటువంటి గొప్ప ప్రార్థనలు చేయగలుగుతారు. వాళ్ళకి ఈ భూమి మీద ఆలోచన చేసినప్పుడు పరమందున్న దేవుడు తప్ప వేరే గొప్ప వ్యక్తి వాళ్ళకి కనబడ్డం. దావీదు చేస్తున్న ఈ ప్రార్థనలో అర్థం అదే. అతడు ఏ మనుషుడి వైపు చూడలేదు, ఏ దేవదూత వైపు చూడలేదు, ఏ విగ్రహము వైపు చూడలేదు, భూమి మీద ఉన్న దాని మీద దేని వైపు తన దృష్టి పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మహోన్నతుడైన దేవుడు ఒక్కడే, ఆయన పరమందున్నవాడు. ఆయన తప్ప తన ప్రజలకు ఖచ్చితంగా సహాయం ఇచ్చేవాడు ఇంకెవరూ లేరన్న సంగతిని దావీదు గ్రహించినట్లుగా మనం కూడా గ్రహించగలగాలి. ఇటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము అనేది మనకు కూడా అర్థం కావాలి. అందుకు కూడా దేవుడు ఈ ప్రార్థనల కొరకు వేచి ఉంటూ ఉంటాడు. ఈ స్థితిలో దేవుని ఎదుట మన యథార్థతను మనం బయలుపరిచినప్పుడు ఆయన సహాయం చేయటకు బహు ఇష్టడై ఉంటాడు. కాబట్టి చేసిన కార్యము అయితేనేమి, సహాయం అయితేనేమి కావని దేవుని విషయంలో మనము దాన్ని వ్యర్థముగా ఎంచము. అంతేకాదు, దేవుని విషయమై మనము ఆ కార్యమును బట్టి విజయము ఖచ్చితంగా పొందుతాం. ఇంకను దేవునికి రుణస్థులై ఉంటాము. కాబట్టి దేవుని మహిమపరచు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటాం. ఇటువంటి పరిణామము దేవునికి కావాలి. కాబట్టి నిజముగా మనము ఏ భారమునైతే కలిగి ఉన్నామో ఆ భారమును మనము
ఫీల్ అయ్యేంత వరకు కూడా దేవుడు వేచి ఉంటాడు. అప్పుడు ఇటువంటి ప్రార్థనలు మనం చేయగలుగుతాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. క్రైస్తవులుగా మనము ఈ గొప్ప సంగతిని మన హృదయంలో బలముగా భద్రపరుచుకోవాలి. అదేంటంటే మన ప్రాణము ఆయన కొరకు ఆశపడాలి. ప్రతి విషయంలోనూ ఆశపడాలి. అంతేకాదు దేవుని కొరకు మనము జీవించవలసిన జీవితము విషయంలో కూడా మనం ఆశపడాలి. దేవుని మహిమపరిచే విషయంలో మనము ఏమి చేస్తే ఆయన సంతోషపెట్టగలమో వాటి విషయంలో కూడా మనము ఆయన ఎదుట ఆశపడే వారముగానే మనం ఉండాలి. అసలు ప్రార్థన జీవితమే లేదనుకోండి, ప్రార్థన చేయట అలవాటు లేదనుకోండి, అసలు ఇదంతా కూడా వాళ్ళకి వ్యర్థమైన విషయమే. ఎందుకంటే అసలు ప్రార్థన చేయని వాడు, దేవునికి ఈ రకముగా ప్రార్థన చేయు పరిస్థితులు యందు లేనివాడు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నవాడు కాడు. ఆయనను కేవలము నామకార్థంగా మాత్రమే నమ్ముకున్నవాడు, లేదా వాడు భుక్తి కొరకు ఆయన నామమును జపిస్తున్నవాడు అంతే తప్ప వాడు నిజముగా దేవుని మహిమపరచుటకు, దేవుని వల్ల మహిమపరచబడుటకు ఆశపడేవాడు కాడు. ప్రార్థనలో అనుభవం సంపాదించని వ్యక్తులు ఎండిపోయిన భూమి వల్లే ఉండే పరిస్థితుల వరకు కూడా వేచి ఉండరు. ఈ లోపలనే వాళ్ళు ప్రత్యామ్నాయం చేసుకుంటారు, ఏదో ఒకటి చేసేసుకుంటారు. వాళ్ళు అనుకున్నది ఏదో ఒక రకంగా సాధించేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సమస్యల్లోంచి, శ్రమల్లోంచి ఏదో ఒక రకంగా వాళ్ళు బయటపడిపోతూ ఉంటారు. అందులో ఈలోక సంబంధమైన శక్తి బహుగా ఉంటుందన్న సంగతి వాళ్ళకి తెలిసినప్పటికీ దానినే వాళ్ళు ఎంచుకుంటూ వాళ్ళ యొక్క తృప్తి కొరకు వాళ్ళు కొనసాగిపోతుంటారు. ఇటువంటి వాళ్ళు నిజముగా సమస్యలపై, శ్రమలపై విజయము పొందువారు కారు. తాత్కాలికంగా వారు పొందుతారు, కానీ తర్వాత చిక్కుబడిపోతూ ఉంటారు. ఎందుకంటే భవిష్యత్ జ్ఞానము లేని మానవుడు ఈలోక సంబంధమైన ప్రత్యామ్నాయాలు తనను శ్రమల నుండి, కష్టం నుంచి తప్పించుకోవడానికి ఎంచుకున్నప్పుడు రాబో దినముల్లో కలుగు చిక్కుల విషయంలో తనను దేవునికి అప్పగించుకున్నవాడు కాదు. కాబట్టి దేవుని వల్ల ఎటువంటి సహాయము పొందడు కనుక వాడు మరలా చిక్కుకుపోక తప్పదు. కాబట్టి ప్రారంభంలోనే మన శ్రమలు, హింసలు మనకు భారంగా ఉన్నప్పుడు దావీదు ఎటువంటి విధానాన్నైతే పాటించాడో దాన్ని పాటించడం ఎంతో ఉత్తమం. ఇది కేవలం మన కోసం మాత్రమే కాదు, అనేకులకు ఈ విధానము మన ద్వారా ఉపయోగపడటం అనేది జరుగుద్ది. అది మన కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అలాగే మనల్ని చూస్తున్న వారందరికీ కూడా, మనతో పరిచయం ఉన్న వారందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. దేవుని నామమును ఎందరైతే అవమానపరచకుండా ఉంచాలనుకుంటారో, అవమానపరచకూడదనుకుంటారో వాళ్ళందరూ ఇటువంటి ప్రార్థనకు బాగుగా అలవాటు పడిన వాళ్ళు. ఎందరైతే ఆయన నామమును మహింపరచాలనుకుంటారో, ఎందరైతే ఆయన సువార్తను ప్రకటించి చాటించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రార్థన యందు అనుభవం కలిగిన వారు. ఇటువంటి ప్రార్థనా అనుభవం లేని వారు దేవునికి ఏ రీతిగానూ ఉపయోగపడరు. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు, స్తోత్ర. ప్రార్థన చేయటం నాయన మీరు నేర్పించారు, మీ దాసులకు నేర్పించారు, శిష్యులకు నేర్పించారు, మాకును నేర్పించండి. మీ ఆత్మ ద్వారా వాక్యమును బట్టి నాయన ప్రార్థనలో మేము ఎదిగినట్లు సహాయం ఇచ్చేయండి. మేము ఎదుర్కొంచిన పరిస్థితులకు నాయన నీవే పరిష్కారమని మేము గ్రహించి దాన్ని ఆచరించుటకు సహాయం చేయండి. నాయన ఇదిగో మరి ఇటువంటి అనుభవాలు మీకు మమ్మల్ని ఎంతో దగ్గరగా చేస్తాయి కాబట్టి ఆ దగ్గరతనంలోనే పరిశుద్ధంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి జీవిత విధానమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.